కుడి కరణిక నుంచి ఎడమ కరణికలోకి పంపు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది థెబేషియస్ కవాటం. గుర్తుపెట్టుకోండి, థెబేషియస్ కవాటం అనేది ఎక్కడ ఉంటుందంటే హృదయావరణ కోటరము లేదా కరోనరీ సైనస్ కుడి కర్ణిక రైట్ ఏట్రియం లోకి ఓపెన్ అయ్యే దగ్గర మనకి ఇది కనిపిస్తుంది, థెబేషియస్ కవాటం. సో కాబట్టి ఇక్కడ మనకి నేర్చుకోవాల్సినటువంటి కవాటాల్లో మనకి ఇక్కడ కుడి కర్ణిక తీసుకుంటే కుడి కర్ణికలోకి పూర్వ మహాశర లేదా ఊర్ధ్వ మహాశర, సుపీరియర్ వేనాకేవ, తర్వాత ఇన్ఫీరియర్ వేనాకేవ లేదా పరమహాశర కుడి కర్ణికలో తెచ్చుకుంటాయి. దీంతో పాటు అడిషనల్ గా ఉన్నటువంటిది ఏది అంటే హృదయావరణ కోటరము, కరోనరీ సైనస్, ఇవి మూడు కూడా కుడి కర్ణికలో తెలుసుకుంటాయి. పరమహాశర స్టార్టింగ్ లో యూస్టేషన్ కవాటం ఉంటది. హృదయావరణ కోటరం లేదా కరోనరీ సైనస్ కి ప్రారంభంలో థెబేషియస్ కవాటం ఉంటది. కానీ పూర్వ మహాశర సుపీరియర్ వేనాకేవ ఏదైతే ఉందో దాని యొక్క స్టార్టింగ్ లో మాత్రం కవాటం ఉండదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కుడి కర్ణిక తీసుకున్నట్లయితే ఇంకా నెక్స్ట్ మిగిలినటువంటి మొత్తం కూడా కామన్ గానే ఉందండి. దీంట్లో జఠరికలు తీసుకున్నట్లయితే చెప్పాం కదా, జఠరికలు ఎడమ జఠరిక సైజ్ పెద్దగా ఉంటుందని చెప్పాం. నెక్స్ట్ కుడి జఠరిక సైజు చిన్నగా ఉంటుందని చెప్పాం. దీంట్లో ఉండేటటువంటి మజిల్స్ ని కాలుమ్నే కారునే లేదా ట్రాబిక్లే కారునే అంటారు. తర్వాత వీటిలో కొన్ని కోన్ షేప్ లో ఉన్నటువంటి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి మజిల్స్ ఏమని చెప్తారంటే ప్యాపిల్లరీ మజిల్స్ అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ మనం చెప్పాం ఇక్కడ బైకస్పిడ్ వాల్ ఉంటుందని చెప్పాము. ఎడమ కర్ణిక ఎడమ జఠరికలో తెచ్చుకునే చోట బైకస్పిడ్ వాల్ ఉంటుందని చెప్పాము. అగ్రద్వయ కవాటం అని చెప్పాము. తర్వాత కుడి కర్ణిక కుడి జఠరికలోకి తెచ్చుకునే చోట అగ్రత్రయ కవాటం ఉంటుందని చెప్పాము, ట్రైకస్పిడ్ వాల్. బైకస్పిడ్ వాల్ ఇంకో పేరు ఏంటంటే మిట్రల్ వాల్ అని కూడా చెప్పాము మనం. అగ్రద్వయ కవాటము లేకపోతే ద్విపత్ర కవాటం అని కూడా పిలుస్తారు దాన్ని. ద్విపత్ర కవాటము, అగ్రద్వయ కవాటం అంటారు, మిట్రల్ వాల్ అంటారు దాన్ని. మనం ఆల్రెడీ దీని కోడ్ కూడా చెప్పామండి. ఎడమ కర్ణికకి ఎడమ జఠరికి మధ్యలో ఉండేటటువంటి ఆ కవాటము అగ్రద్వయ కవాటం. మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఎడమ చేతికి మనకు తక్కువ ప్రియారిటీ ఇస్తాం కాబట్టి మనకి 2 అని గుర్తుపెట్టుకోండి. కుడి చేతికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం కాబట్టి 3 అని గుర్తుపెట్టుకోండి. 3 అంటే అగ్రత్రయ, 2 అంటే అగ్రద్వయ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మిగిలినవి కూడా ఇక కామన్ గా ఉన్నాయండి. నెక్స్ట్ ఇది తీసుకున్నట్లయితే జఠరిక. కుడి జఠరిక తీసుకున్నట్లయితే పుప్స చాపం ఉంటుంది. నెక్స్ట్ ఎడమ జఠరిక నుంచి దైహిక చాపం ఉంటుంది. సిస్టమిక్ అవోటా, సిస్టమిక్ ఆర్చ్ అంటారు. సిస్టమిక్ ఆర్చ్, నెక్స్ట్ పల్మోనరీ ఆర్చ్. ఇక చూడండి, ఇవి రెండు వీటి నుంచి వచ్చేటటువంటి బ్లడ్ వెజిల్స్. కుడి జఠరిక నుంచి వచ్చేటటువంటి ఆ చెడు రక్తాన్ని ఊపిరితిత్తుల దగ్గరికి రవాణా చేయడం కోసం, లంగ్స్ దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం అక్కడ ఉండేటటువంటిది ఏంటి అంటే ఆ పెద్ద బ్రాంచ్ పల్మోనరీ ఆర్చ్. పల్మోనరీ ఆర్చ్ పుప్స చాపం అంటారు, లేకపోతే పల్మోనరీ ఎవోటా అని కూడా చెప్తారు. పుప్స చాపం, ఆ పుప్స చాపం 2 పుప్స దమ్ములుగా బ్రేక్ అవుతుందని చెప్పే మనం. ఇక చూడండి, ఇది పుప్స చాపము, పల్మోనరీ ఆర్క్ లేకపోతే పల్మోనరీ ఆర్చ్, పల్మోనరీ ఎవోటా. ఆ పల్మోనరీ ఎవోటా, పల్మోనరీ ఆర్చ్ అనేది ఇట్ డివైడ్స్ ఇంటూ 2 పల్మోనరీ ఆర్టరీస్. దీని నుంచి 2 పుప్స దమ్ములు అనేవి చేల్తాయి. ఈ 2 పుప్స దమ్ముల్లో 2 ఊపిరితిత్తులకి డియాక్సిజనేటెడ్ బ్లడ్ ని ఇవి పంపు చేయడం జరుగుతుంది రైట్ వెంట్రికల్ నుంచి. నెక్స్ట్ లెఫ్ట్ వెంట్రికల్ తీసుకున్నట్లయితే లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బయలుదేరేటటువంటి ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి బ్లడ్ వెజిల్ ఏది అంటే సిస్టమిక్ ఆర్చ్. లేకపోతే సిస్టమిక్ ఎవోటా అంటారు. దాన్నే జనరల్ గా ఎవోటా అంటారు, బృహద్దమని అంటారు తెలుగులో అయితే. బృహద్దమని అంటారు, లేకపోతే దైహిక చాపం అంటారు, దైహిక మహాధమని. 2 పేర్లతో దీన్ని పిలవచ్చు అండి. దైహిక మహాధమని, దైహిక చాపము. అదే విధంగా మనకి సిస్టమిక్ ఎవోటా లేకపోతే సిస్టమిక్ ఆర్చ్ ఎట్లయినా పిలవచ్చు. ఇది అంటే మనకి సౌలభ్యం కోసం నేను ఇక్కడ గీసానండి. ఇవి 2 కూడా ఇట్లా ఒకదాని మీద ఒకటి ఇట్లా క్రాస్ అవుతాయి, ఇట్లా పైకి వస్తాయి. ఇట్లా వచ్చినప్పుడు ఇవి 2 కూడా ఇట్లా రావటం జరుగుతుంది. ఓకే, సో ఇవి ఇంకొక ముఖ్యమైనటువంటి బిట్టు లిగమెంటం ఆర్టీరియోజం.
చూడండి లిగమెంటం ఆర్టీరియోజం అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఈ పుప్స చాపము దైహిక చాపం ఈ రెండు కూడా దైహిక చాపము పుప్స చాపం అంటే సిస్టమిక్ ఆర్చ్ పల్మోనరీ ఆర్చ్ రెండు కూడా ఒకదానితోటి ఇక్కడ పెన వేసుకుంటాయని చెప్పారు. సో మరి అట్లా ఇవి రెండు కూడా ఒకదానితోటి ఇట్లా పెన వేసుకునేటప్పుడు ఇవి రెండు కూడా కనెక్ట్ అవుతాయి. ఎక్కడైతే కనెక్ట్ అయినాయో ఆ కనెక్ట్ అయ్యేటటువంటి ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లా ఇవి రెండు కూడా ఒకదానితోటి కనెక్ట్ అయ్యే చోట అతుక్కొని ఉన్నటువంటి చిన్న మజిల్స్ లాంటి స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటుంది. ఆ మజిల్ లాగా ఉన్నటువంటి ఆ టిష్యూని ఏమంటారంటే లెగమెంటం ఆర్టీరియోజం అంటారు. లెగమెంటం ఆర్టీరియోజం చాలా చాలా ఇంపార్టెంట్. పుప్స చాపము దైహిక చాపము రెండు కూడా కలిసే చోట ఉన్నటువంటి ఒక మజిల్ లాగా ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ ఏమంటారంటే లెగమెంటం ఆర్టీరియోజం అంటారు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది దేనికి సంబంధించింది అంటే పిండ దశలో సిస్టమిక్ ఆర్చ్ పల్మోనరీ ఆర్చ్ రెండింటిని కలిపే డక్టస్ ఆర్టీరియోసిస్. డక్టస్ ఆర్టీరియోసిస్ అనేటటువంటి ఒక చిన్న ట్యూబ్ ఉంటుంది. అంటే సిస్టమిక్ ఆర్చ్ పల్మోనరీ ఆర్చ్ రెండు కూడా అంటే దైహిక చాపము పుప్స చాపం రెండు కూడా ఒకదానితో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది దైహిక చాపం అనుకున్నాం, ఇది పుప్స చాపం అనుకున్నాం. ఇవి రెండింటిని కలుపుతూ ఒక చిన్న ట్యూబ్ లాగా ఉన్నటువంటిది ఉంటుంది. ఓకే, మరి ఆ చిన్న ట్యూబ్ లాగా ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే డక్టస్ ఆర్టీరియోసిస్ అంటారు. ఈ డక్టస్ ఆర్టీరియోసిస్ అనేటటువంటి చిన్న ట్యూబ్ శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉంటుంది. ఆ శిశువు జన్మించిన తర్వాత అంటే డెలివరీ జరిగిన తర్వాత ఆ ట్యూబ్ కూడా క్లోజ్ అయిపోయిందండి. ఈ ట్యూబ్ క్లోజ్ అయిపోయి ఇక్కడ ఏమైందంటే ఒక మస్కులార్ స్ట్రక్చర్ లాగా తయారైంది. అంటే ఒక తంతుయుత కణజాలం లాగా తయారవుతుంది. మరి దాన్ని ఏమంటారంటే లెగమెంటం ఆర్టీరియోజం అంటారు. అంటే ఒక లెగమెంట్స్ లాగా ఉన్నటువంటి కొన్ని తంతువులు ఉంటాయి, మజిల్స్ తో తయారైనటువంటి కొన్ని పొరల్లాగా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ తయారైతాయి, ఇవి మూసుకుపోతాయి. దాన్ని ఏమంటారంటే లెగమెంటం ఆర్టీరియోజం అంటారు. అదే తల్లి గర్భంలో శిశువు పెరిగేటప్పుడు ఆ పుప్స చాపం దైహిక చాపం రెండింటిని కనెక్ట్ చేసేటటువంటి ఒక చిన్న ట్యూబ్ లాగా ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే డక్టస్ ఆర్టీరియోసిస్. డక్టస్ ఆర్టీరియోసిస్ తర్వాత ఏమవుతుందంటే డక్టస్ లెగమెంటం ఆర్టీరియోజంగా మారుతుంది. డక్టస్ ఆర్టీరియోసిస్ అనేది తల్లి గర్భంలో శిశువు పెరిగేటప్పుడు పుప్స చాపం దైహిక చాపాన్ని రెండింటిని కలిపి చిన్న ట్యూబ్, తర్వాత డెలివరీ జరిగిన తర్వాత ఆ ట్యూబ్ కాస్త ఏమవుతుందంటే క్లోజ్ అయిపోయి అక్కడ ఒక టిష్యూ లాగా తయారవుతుంది, లెగమెంట్ లాగా తయారవుతుంది. దాన్ని ఏమంటారంటే లెగమెంటం ఆర్టీరియోజం అంటారు. నెక్స్ట్ చూడండి, నోడల్ టిష్యూ అనేటటువంటిది ఉంటుందండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే చూడండి కర్ణిక, కుడి కర్ణిక ఎడమ కర్ణిక తీసుకున్నట్లయితే కుడి కర్ణిక ఎడమ కర్ణికలో మనకి ఇక్కడ ఒక చిన్న హృదయ కండర కణజాలంతో తయారైనటువంటి ఒక చిన్న స్పాట్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే శిరాకర్ణిక కణుపు అంటారు. ఎస్ఏ నోడ్, సైనో ఆర్టీరియల్ నోడ్ అంటారు. శిరాకర్ణిక కణుపు గుర్తుపెట్టుకుని చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పేది శిరాకర్ణిక కణుపు అంటే కుడి కర్ణిక యొక్క పైభాగంలో ఒక మయోసైట్స్ తోటి కార్డియో మయోసైట్స్ అనేటటువంటి హృదయ కండర కణాలతో తయారైనటువంటి ఒక చిన్న స్పాట్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే శిరాకర్ణిక కణుపు అంటారు. ఎస్ఏ నోడ్, సైనో ఆర్టీరియల్ నోడ్ అంటారు. సైనో ఆర్టీరియల్ నోడ్ ఎస్ఏ నోడ్ అంటారు. అది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి అంటే యాక్షన్ పొటెన్షియల్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఎలాంటి ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ లేకుండానే, బాహ్య ప్రేరణ లేకుండానే యాక్షన్ పొటెన్షియల్ ని స్టార్ట్ చేస్తుంది. క్రియాశకమం అంటారు కదా, ఆ క్రియాశకమాన్ని యాక్షన్ పొటెన్షియల్ ని స్టార్ట్ చేస్తుంది. ప్రతి ఒక్క 0.6 సెకండ్స్ కు ఒకసారి ఈ యాక్షన్ పొటెన్షియల్ క్రియాశకమం అనేది ప్రొడ్యూస్ చేస్తుంది శిరాకర్ణిక కణుపు. సైనో ఆర్టీరియల్ నోడ్ అని చెప్తారు, ఎస్ఏ నోడ్. తర్వాత ఇంకొక నోడ్ ఉంటుంది అట్లాంటిది, అది ఏవి నోడ్, ఆర్టీరియో వెంట్రిక్యులార్ నోడ్ అంటారు. ఎస్ఏ నోడ్ అంటే సైనో ఆర్టీరియల్ నోడ్, శిరాకర్ణిక కణుపు. రెండవది కర్ణిక జఠరిక కణుపు. ఎస్ఏ నోడ్, ఏవి నోడ్. ఏవి నోడ్ అంటే ఆర్టీరియో వెంట్రిక్యులార్ నోడ్, కర్ణిక జఠరిక కణుపు. శిరాకర్ణిక కణుపు మొదటిది, రెండవది శిరాకర్ణిక కణుపు, కర్ణిక జఠరిక కణుపు రెండవది. ఎస్ఏ నోడ్, ఏవి నోడ్. మరి ఏవి నోడ్ ఎక్కడ ఉంటుందంటే చూడండి, ఏట్రిక్యులార్ సెప్టమ్ ఏదైతే ఉందో, కర్ణికాంతర విభాజకం ఏదైతే ఉందో, ఆ కర్ణికాంతర విభాజకం యొక్క కింది భాగంలో ఉంటది.
ఏట్రిక్యులర్ సెప్టమ్ యొక్క కింది భాగంలో మనకి ఏవి నోడ్ ఉంటుంది, ఏట్రియో వెంట్రిక్యులర్ నోడ్, అంటే కర్ణిక జఠరిక కణుపు అనేది ఇక్కడ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఇది ఒక రిలే పాయింట్ లాగా ఉంటుందండి. ఇక్కడ ఎస్ఏ నోడ్ అనేది శరాకర్ణిక కణుపు అనేది ఒక రిలే పాయింట్ లాగా ఉండి అక్కడ నుంచి యాక్షన్ పొటెన్షియల్ ని క్రియాశకమాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రొడ్యూస్ అయినటువంటి యాక్షన్ పొటెన్షియల్ అనేది ఇక్కడ నుంచి దీని దగ్గరకు వస్తుంది, కర్ణిక జఠరిక కణుపు దగ్గరకు వస్తుంది, ఏవి నోడ్ దగ్గరికి వస్తుంది. ఎస్ఏ నోడ్ నుంచి ఏవి నోడ్ దగ్గరికి ఆ యాక్షన్ పొటెన్షియల్ వస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఇదేం చేసింది అంటే ఇక చూడండి, ఆ ఏవి నోడ్ ఏదైతే ఉందో ఏట్రియో వెంట్రిక్యులర్ నోడ్ కర్ణిక జఠరిక కణుపు, దీని నుంచి ఒక మజిల్ ఫైబర్ లాంటి స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఇది వెంట్రిక్యులర్ సెప్టమ్ నుంచి కిందకు వస్తుంది, అంటే జఠరికాంతర విభాజకం నుంచి కిందికి పాస్ అయ్యి కిందికి వెళ్ళి అది 2 బ్రాంచెస్ గా డివైడ్ అయ్యి మళ్ళీ లెఫ్ట్ రైట్ గా వెళ్ళి ఆ వెంట్రికిల్స్ యొక్క వాల్స్ ఏవైతే ఉన్నాయో వాల్స్ లోకి స్ప్రెడ్ అయిపోతుంది చిన్న చిన్న బ్రాంచెస్ గా. సో మరి ఇప్పుడు దీన్ని ఏమంటారంటే బండిల్ ఆఫ్ హిస్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. కర్ణిక జఠరిక కణుపు ఏదైతే ఉందో కర్ణిక జఠరిక కణుపు చెప్పావు, ఏవి నోడ్ ఏట్రియో వెంట్రిక్యులర్ నోడ్ దగ్గర నుంచి ఒక మందమైనటువంటి మజిల్స్ తో తయారైనటువంటి ఒక స్ట్రక్చర్ లాంటిది డెవలప్ అయ్యి కనిపిస్తుంది. సో దీన్ని ఏమంటారంటే బండిల్ ఆఫ్ హిస్ అంటారు. ఈ బండిల్ ఆఫ్ హిస్ ఈ జఠరికాంతర విభాజకం ఏదైతే ఉందో వెంట్రిక్యులర్ సెప్టమ్ నుంచి కిందికి పాస్ అయ్యి అది 2గా బ్రేక్ అయిపోయి లెఫ్ట్ సైడ్ కి ఒక బ్రాంచ్ రైట్ సైడ్ కి ఒక బ్రాంచ్ గా వెళ్ళి ఈ వెంట్రికిల్స్ యొక్క వాల్స్ లోకి స్ప్రెడ్ అవుతుంది. నాకు చెప్పాం కదా, యాక్షన్ పొటెన్షియల్ ని ఆ వెంట్రికిల్స్ యొక్క వాల్స్ మొత్తం స్ప్రెడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే వచ్చేటటువంటి క్రియాశకమాన్ని చూడండి, శరాకర్ణిక కణుపు క్రియాశకమాన్ని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పి యాక్షన్ పొటెన్షియల్ అక్కడ నుంచి ఏవి నోడ్ దగ్గరకు వస్తుంది, కర్ణిక జఠరిక కణుపు. అక్కడ నుంచి ఈ బండిల్ ఆఫ్ హిస్ ద్వారా దాని చివరన ఉన్నటువంటి చిన్న చిన్న బ్రాంచెస్ ఏమంటారంటే పుర్కుంజి ఫైబర్స్ అంటారు. పుర్కుంజి పోగులు అని చెప్తారు. ఈ పుర్కుంజి పోగుల ద్వారా ఈ వెంట్రికిల్స్ ఏవైతే ఉన్నాయో జఠరికల యొక్క గోడల్లోకి ఆ యాక్షన్ పొటెన్షియల్ అనేది వెళ్ళటం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. కుడి కర్ణిక రైట్ ఏట్రియం స్టార్టింగ్ లో పైన మనకి ఎస్ఏ నోడ్ అనేది ఉంటుంది, శరాకర్ణిక నోడ్, శరాకర్ణిక కణుపు, సైనో ఏట్రియల్ నోడ్, సైనో ఆర్టీరియల్ నోడ్, ఎస్ఏ నోడ్. తర్వాత ఇంకొకటి ఏట్రిక్యులర్ సెప్టమ్ ఏదైతే ఉందో కర్ణికాంతర విభాజకం యొక్క చివరి భాగం కింది భాగంలో ఏవి నోడ్ ఉంటుంది, ఏట్రియో వెంట్రిక్యులర్ నోడ్, కర్ణిక జఠరిక కణుపు. ఈ కర్ణిక జఠరిక కణుపు నుంచి బండిల్ ఆఫ్ హిస్ వస్తుంది. ఇది కిందికి పాస్ అయ్యి లెఫ్ట్ రైట్ గా బ్రాంచ్ గా డివైడ్ అయిపోయి వీటి నుంచి ఇంకా చిన్న చిన్న బ్రాంచెస్ వస్తాయి. వీటిని పుర్కుంజి పోగులు, పుర్కుంజి ఫైబర్స్ అంటారు. సో ఇది దీనికి సంబంధించినటువంటిది. తర్వాత చెప్పే మిగిలినటువంటిది మొత్తం కూడా సేమ్ యాజ్ యూజ్ గా ఉంటుందండి. మనకి 0.8 సెకండ్స్ టైం అనేది పడుతుందని చెప్పాము. మొత్తం హార్ట్ బీట్ అంటే కార్డియాక్ సైకిల్ కంప్లీట్ అవ్వాలంటే 0.8 సెకండ్స్ టైం పడుతుందని చెప్పాము. మనకి ఈ కార్డియాక్ సైకిల్ కూడా సేమ్ ఇదే రకంగా ఉంటుంది, మనం గతంలో 10th క్లాస్ లో నేర్చుకున్నట్టు. అయితే ఇక్కడ మనకి ఇంకోటి ఇంపార్టెంట్, స్ట్రోక్ వాల్యూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రోక్ వాల్యూమ్ అనే దాని గురించి చూద్దాం. స్ట్రోక్ వాల్యూమ్ అంటే ఎట్లా కౌంట్ చేస్తారు, స్ట్రోక్ వాల్యూమ్ అనేదాన్ని తీసుకున్నాం. స్ట్రోక్ వాల్యూమ్ అంటే దానికంటే ముందు కార్డియాక్ అవుట్పుట్ గురించి చూద్దాం. కార్డియాక్ అవుట్పుట్ లేదా హృదయ వెలువరింత అంటారు తెలుగులో అయితే, హృదయ వెలువరింత. కార్డియాక్ అంటే హృదయం, అవుట్పుట్ అంటే పంపించడం, అంటే గుండె నుంచి బయటకు పంపించేదాన్ని కార్డియాక్ అవుట్పుట్ అంటారు. అంటే గుండె ఒకసారి స్పందన చెందినప్పుడు గుండె నుంచి ఎంత వాల్యూమ్ అయితే బ్లడ్ వస్తుందో దాన్ని ఏమంటారంటే కార్డియాక్ అవుట్పుట్ అంటారు. హృదయ వెలువరింత అంటే ఒకసారి సంకోచం చెందినప్పుడు గుండె గోడల నుంచి రక్తం ఎంత అయితే వస్తుందో దాన్ని కార్డియాక్ అవుట్పుట్ అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గుండె. మరి ఈ గుండె ఒక్కసారి సంకోచం చెందినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం వాటర్ తోటి స్పాంజిని వాటర్ తో పెట్టించాం, ఒక్కసారి దీన్ని మనం ప్రెస్ చేసినప్పుడు ఎంత వాటర్ దీని నుంచి బయటకు వస్తుందో దాన్ని మనం కౌంట్ చేస్తాం. అట్లాగే గుండె ఒక్కసారి కాంట్రాక్షన్ చెందినప్పుడు హార్ట్ దాని నుంచి ఎంత బ్లడ్ అనేది అవుట్పుట్ బయటకు వస్తుందో దాన్ని కార్డియాక్ అవుట్పుట్ అంటారు. మరి కార్డియాక్ అవుట్పుట్ వాల్యూమ్ ఎంత అంటే ఇది 70 ml పర్ స్ట్రోక్. అంటే స్ట్రోక్ వాల్యూమ్, ఈ స్ట్రోక్ వాల్యూమ్ అని చెప్పే కదా, ఒకసారి గుండె నుంచి రక్తం ఎంత అయితే బయటకు వస్తుందో దాన్ని ఒక స్ట్రోక్ వాల్యూమ్ అంటారు. అంటే ఒక్క స్ట్రోక్ లో ఎంత వాల్యూమ్ బ్లడ్ అనేది హార్ట్ నుంచి బయటకు వస్తుందో దాన్ని స్ట్రోక్ వాల్యూమ్ అని చెప్పారు. అంటే
70 ml అనేది బ్లడ్ హార్ట్ నుంచి వస్తుంది. అంటే ఒకసారి గుండె ఒక్కసారి సంకోచం చెందితే 70 ml బ్లడ్ అనేది వస్తుంది గుండె నుంచి బయటికి, అంటే బ్లడ్ వెజిల్స్ లోకి వస్తుంది. సో దాన్ని ఏమంటారంటే స్ట్రోక్ వాల్యూమ్ అంటారు. మరి ఇప్పుడు కార్డియాక్ అవుట్పుట్ గురించి చూద్దాం. కార్డియాక్ అవుట్పుట్ అంటే ఎట్లా మనం కౌంట్ చేస్తాం? స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్, అంటే ఒక స్ట్రోక్ లో ఎంత బ్లడ్ హార్ట్ నుంచి వస్తుంది అనే దాన్ని మనం కౌంట్ చేసాము. అది 70 ml అని చెప్పాం. ఒక నిమిషానికి జరిగే స్ట్రోకుల సంఖ్యను మనం దాంతో మల్టిప్లై చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, ఒక నిమిషానికి 72 సార్లు హార్ట్ అనేది బీట్ అవుతుంది. స్ట్రోక్స్ పర్ మినిట్ అంటారు దాన్ని. అంటే ఒక నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు కొట్టుకుంటుంది. మరి ఒక్కసారి కొట్టుకున్నప్పుడు గుండె నుంచి ఎంత బ్లడ్ వస్తుంది అంటే 70 ml వస్తుంది. సో కాబట్టి 70 ml బ్లడ్ ఒక్కసారి హార్ట్ కాంట్రాక్షన్ అయితే వస్తుంది. అట్లాగా ఒక నిమిషానికి ఎన్నిసార్లు కాంట్రాక్షన్ చెందుతుంది అంటే 72 టైమ్స్. సో కాబట్టి మొత్తం 70 ఇంటూ 72. సో దాదాపు సుమారుగా 5 లీటర్స్ బ్లడ్ అనేది హార్ట్ నుంచి రావటం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటిది కార్డియాక్ అవుట్పుట్. కార్డియాక్ అవుట్పుట్ ని ఎట్లా మెజర్ చేస్తారంటే స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ పర్ మినిట్. గుర్తుపెట్టుకోండి, కార్డియాక్ అవుట్పుట్ అంటే మనకి హృదయ వెలువరింత అని చెప్పాము. కార్డియాక్ అవుట్పుట్ లేదా హృదయ వెలువరింత అనేటటువంటి దాన్ని ఎట్లా మెజర్ చేస్తామంటే స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ పర్ మినిట్. ఒక నిమిషానికి ఎన్నిసార్లు స్ట్రోక్స్ జరుగుతున్నాయి, ఒక స్ట్రోక్ లో ఎంత బ్లడ్ వస్తుంది అనేదాన్ని మనకి తెలుసుకుంటే మనం ఈజీగా చెప్పొచ్చు. ఒక స్ట్రోక్ లో 70 ml బ్లడ్ వస్తుంది. మరి అట్లా మరి ఒక నిమిషానికి ఎన్నిసార్లు స్ట్రోక్స్ జరుగుతాయంటే 72 టైమ్స్. కాబట్టి 72 ఇంటూ 70 ml. సో కాబట్టి మొత్తము దాదాపు 5040 ml వస్తుంది. అంటే దాదాపు సుమారుగా 5 లీటర్స్ బ్లడ్ అనేది మనకి కార్డియాక్ అవుట్పుట్ అని చెప్తారు. సో కాబట్టి ఒక నిమిషంలో దాదాపు మన బాడీలో ఉన్నటువంటి రక్తం మొత్తం కూడా హార్ట్ నుంచి బయటికి పంప్ అవుతుంది. సో ఇది కార్డియాక్ అవుట్పుట్. నెక్స్ట్ డబుల్ సర్క్యులేషన్ కూడా సేమ్ ఉందండి. మనకి 10th క్లాస్ లో ఎట్లా ఉందో ఇది కూడా అట్లాగే ఉంటుంది. నెక్స్ట్ ధమనులు సిరలు తీసుకున్నట్లయితే ధమనులు సిరల్లో వీటి 3 పొరలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ధమనులు సిరలు తీసుకుంటే ధమనులు సిరల్లో మనకి 3 లేయర్స్ ఉంటాయి. ట్యూనికా ఎక్స్టర్నా, ట్యూనికా ఇంటర్నా, ట్యూనికా మీడియా. 3 పొరలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ధమనులు కానివ్వండి సిరలు కానీ తీసుకుంటే వీటిలో బాహ్య కంచకము, అంతర కంచకము, మధ్య కంచకము, ఈ 3 పొరలు ఉంటాయి. ధమనుల్లోనూ సిరల్లోనూ ఉండేటటువంటి 3 లేయర్స్ ఉంటాయి. బాహ్య కంచకము, మధ్య కంచకము, లోపలి కంచకము. ఓకే, అవేంటంటే ట్యూనికా ఎక్స్టర్నా, ట్యూనికా మీడియా, ట్యూనికా ఇంటర్నా. నెక్స్ట్ దమనులకి సిరలకి తేడాలు కూడా మన 10th క్లాస్ లో ఉందండి. సో సేమ్ దమనులు ఏం చేస్తాయి? గుండె నుంచి రక్తాన్ని శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయని చెప్పాం. కానీ ఒక పుప్స ధమని తప్ప. ఓకే, తర్వాత ధమని తీసుకున్నట్లయితే ధమనిలో రక్తము లేత ఎరుపు రంగులో ఉంటుంది, లైట్ రెడ్ కలర్ లో ఉంటుంది. అదే సిరలు తీసుకున్నట్లయితే డార్క్ రెడ్ కలర్ లో ఉంటుంది. ఇంపార్టెంట్, సిరల్లో రక్తం ముదిరి ఎరుపు రంగులో ఉంటుంది, ధమనుల్లో లేత ఎరుపు రంగులో ఉంటుంది. నెక్స్ట్ శరీరానికి పైన ఉండేటటువంటివి సిరలు. గుర్తుపెట్టుకోండి, శరీరానికి పైన ఉపరితలంలో కనిపించే మొత్తం కూడా సిరలు. అదే విధంగా లోపల ఇంటర్నల్ గా మజిల్స్ లోపల ఉండేటటువంటివి ధమనులు. నెక్స్ట్ ధమనుల గోడలు మందంగా ఉంటాయని చెప్పాం. ధమనుల గోడలు ఎందుకు మందంగా ఉంటాయంటే దాంట్లో లోపల ఇంటర్నల్ గా 2 ఎలాస్టిక్ లేయర్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ధమనుల గోడలు మందంగాను సిరల గోడలు పలచగా ఎందుకు ఉన్నాయి అంటే ధమనుల్లో వాటి గోడల్లో లోపల ఇంటర్నల్ గా 2 ఎలాస్టిక్ లేయర్స్ ఉంటాయి. దాని మధ్యలో ఒక మందమైనటువంటి స్మూత్ మధ్యలో ఉంటది, నునుపు కండరం ఉంటది. అదే సిరలు తీసుకుంటే లోపల ఇంటర్నల్ గా వీన్స్ లో కేవలం ఒకటే ఉంటది, ఎలాస్టిక్ లేయర్ ఒకటే ఉంటది. తర్వాత దాంట్లో ఉండేటటువంటి స్మూత్ మజిల్ లేయర్ మందం థిక్నెస్ కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ధమనుల్లో ఆర్టరీస్ తీసుకుంటే దాంట్లో స్పేస్ అనేది ల్యూమిన్ తక్కువగా ఉంటుంది. అదే వీన్స్ సిరలు తీసుకుంటే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టరీస్ లో ఎక్కువ ప్రెజర్ తోటి బ్లడ్ వెళ్తుంది, వీన్స్ లో తక్కువ ప్రెజర్ తో వెళ్తుంది. నెక్స్ట్ ఆర్టరీస్ అనేవి క్యాపిలరీస్ తో ఎండ్ అవుతాయి. ధమనులు అనేవి కేశనాళికలతో అంతమైతే సిరలు అనేవి కేశనాళికలతోటి ప్రారంభం అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ధమనులు కేశనాళికలతో ప్రారంభం అయ్యేవి ఏవి అని అడుగుతారు, లేకపోతే కేశనాళికలతో అంతమయ్యేవి ఏవి అని అడుగుతారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, కేశనాళికలతో అంతమయ్యేవి ధమనులు, కేశనాళికలతో ప్రారంభమయ్యేవి సిరలు, క్యాపిలరీస్ తోటి. నెక్స్ట్
మహాధమని లాంటి పెద్ద రక్తనాళాల్లో చూడడానికి అది ఎట్లా ఉంటుందంటే దాని స్ట్రక్చర్ ఒక ట్యూబ్ లో ఇంకో ట్యూబ్ ఉన్నట్లు ఉంటుంది. అయోటా మహాధమని అని చెప్పి దాంట్లో ఒక ట్యూబ్ లో ఇంకో ట్యూబ్ ఉన్నట్టు ఉంటుంది దాని యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్. సో దాన్ని ఏమంటారంటే వాసోరం అంటారు. నెక్స్ట్ ఇంకా బీపీ తీసుకున్నట్లయితే ఇంకా ప్రసరణ వ్యవస్థకు సంబంధించినటువంటి అపసవ్యతలు ఇచ్చాడండి. హై బీపీ జనరల్ గా మనం చెప్పాము బీపీ అనేది 120/80 mmHg ఉంటుందని చెప్పి సిస్టోలిక్ ప్రెజర్ బై డయాస్టోలిక్ ప్రెజర్ అని చెప్పి నార్మల్ హెల్దీగా ఉన్నటువంటి నార్మల్ పీపుల్ యొక్క నార్మల్ బీపీ ఎంత అంటే 120/80 అని చెప్పాము. మరి హై బీపీ అంటే ఈ 120/80 వాల్యూ అనేది పెరిగినట్లయితే దాన్ని హై బీపీ అని చెప్పాము. దాంట్లో 140/90 పెరుగుతుంది. ఎందుకంటే ఇది ఎక్కువగా మనకి సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం ఎక్కువగా దీంట్లో మనకి ఇలాంటి బీపీ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి కరోనరీ ధమనీ వ్యాధి, కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారండి, ఇంపార్టెంట్. దీంట్లో మనకి డిసీజులకు సంబంధించినటువంటి కూడా బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. సిఏడి అంటారు, క్యాడ్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, కరోనరీ ధమనీ వ్యాధి. దీన్నే మయోకార్డియల్ ఇస్చియా అంటారు. మయోకార్డియల్ ఇస్చియా, మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అని చెప్తారు. అంటే ఏంటంటే చూడండి బ్లడ్ వెజల్, కరోనరీ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. గుండె గోడలకి ఆక్సిజన్ కలిగినటువంటి రక్తాన్ని సరఫరా చేసేవి కరోనరీ ధమనులు. అర్థమవుతుంది కదా. కరోనరీ ధమనులు అనేవి ఏంటంటే గుండె గోడలకి ఆక్సిజన్ సహిత రక్తాన్ని, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని ట్రాన్స్పోర్ట్ చేసేవి కరోనరీ ధమనులు. మరి కరోనరీ ధమనుల లోపల ఎక్కువగా కొవ్వు సంబంధమైన ఆహారం కానివ్వండి, ఇంకా కాల్షియం కానీ పేరుకుపోయినట్లయితే, అంటే మనం తినేటటువంటి ఫుడ్ లో ఎక్కువగా కాల్షియం కానివ్వండి, ఇంకా ఫ్యాట్, కొవ్వు ఉన్నటువంటి ఆహారాన్ని ఎక్కువగా తిన్నట్లయితే కరోనరీ ధమనులు ఏవైతే ఉన్నాయో కరోనరీ ఆర్టరీస్, వాటి లోపల మొత్తం కూడా ఇది జామ్ అయిపోయింది, పేరుకుపోయి ఆక్సిజన్ సహిత రక్తాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి గుండె గోడలకి ఆక్సిజన్ కలిగినటువంటి రక్తం వెళ్ళదు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే గుండెలో ఉన్నటువంటి కండరాలు, కణజాలాలు మొత్తం కూడా చనిపోతాయి. సో గుర్తుపెట్టుకోండి, ఇది కరోనరీ ధమనీ వ్యాధి, సిఏడి అంటారు. కరోనరీ ఆర్టరీ డిసీజ్, ఇస్చీమియా అని కూడా పిలుస్తారు. దీన్ని మయోకార్డియల్ ఇస్చీమియా అని కూడా పిలుస్తారు. కరోనరీ ధమనుల్లో ఎక్కువ కాల్షియం, కొవ్వు పేరుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ గుండె గోడలకు సరఫరా చేయాల్సినటువంటి ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. మరి అట్లా తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ గుండెలో ఉన్నటువంటి మజిల్స్ ఏవైతే ఉన్న టిష్యూస్ అన్ని కూడా డ్యామేజ్ అయ్యి డెడ్ అయిపోతాయి. అట్లా దాన్ని కరోనరీ ధమనీ వ్యాధి అంటారు. ఇది ఎక్కువగా స్మోకింగ్ కానివ్వండి, బీపీ వల్ల కానివ్వండి, షుగర్ వల్ల వస్తుంటుంది ఎక్కువ. మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ లేకపోతే మయోకార్డియల్ ఇస్చీమియా అని పిలుస్తారు దీన్ని, సిఏడి. నెక్స్ట్ యాంజినా పెక్టోరిస్, మరి ఇది చెస్ట్ పెయిన్ అంటారు దీన్ని. యాంజియో పెక్టోరిస్ అనేది ఇది కూడా ఒక రకమైనటువంటి ఇస్చీమియా, అంటే గుండె గోడలకు ఆక్సిజన్ సప్లై ఆగిపోవడం వల్ల ఛాతీలో నొప్పిలాగా వస్తూ ఉంటుంది. మరి దీన్ని ఆంజియా పెక్టోరిస్ అంటారు. దీంట్లో మజిల్ టిష్యూస్ అనేవి డెడ్ అయిపోవడం అనేది జరగదు, అంటే గుండె కండరాల్లో ఉన్నటువంటి కణాలు అనేవి చనిపోవడం జరగదు. ఇంతకుముందు మనం మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ లో చనిపోతాయని చెప్పాం, కానీ దీంట్లో కణాలు అనేవి డెడ్ అయిపోవు, కానీ ఆక్సిజన్ సప్లై అనేది షార్ట్ సప్లై అవుతుంది. ఇది ఆంజియా పెక్టోరిస్. నెక్స్ట్ హృదయ వైఫల్యం, హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ ఫెయిల్యూర్, హృదయ వైఫల్యం అంటే ఏంటంటే గుండె ఏం చేస్తుంది, శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి ఆక్సిజన్ సహిత బ్లడ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది కదా, మరి ఆ రక్తాన్ని పంపు చేయలేనటువంటి పరిస్థితిని ఏమంటారంటే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. మరి గుండె శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి ఆ బ్లడ్ ని సప్లై చేసేటటువంటి ఆ కెపాసిటీ తగ్గిపోయినట్లయితే దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. హృదయ వైఫల్యం లేదా హార్ట్ వైఫల్యం, హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్తారు. ఇవన్నీ తర్వాత వార్ఫారిన్. చూడండి, మీకు అకాడమీ బుక్ తీసుకున్నట్లయితే వీటిలో కూడా మీకు ఇట్లా లాస్ట్ లో ఒక అదనపు సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి కూడా మీకు ఇన్ఫర్మేషన్ పరంగా మనకు ఉపయోగపడతాయి. దీంట్లో వార్ఫారిన్ అనేటటువంటిది ఒకటి ఉందండి. ఇది ఏంటంటే కౌమడిన్, జాంటోవిన్ అనేటటువంటి పేర్లతో పిలుస్తారు. జాంటోవిన్, కౌమడిన్ అనేటటువంటి పేరుతో పిలిచేది వార్ఫారిన్. ఇది ఎందుకంటే యాంటీ కోయాగ్యులెంట్, ఇది అంటే రక్త స్కందనం జరగకుండా చేసేటటువంటిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బ్లడ్ వేజెస్ లో అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోయి రక్తం ముద్దల్లాగా అయిపోయినట్లయితే ఆ ముద్దలను కరిగిస్తుంది ఇది. సో దీన్ని ఏమంటారంటే వార్ఫారిన్ అంటారు. అంటే బ్లడ్ సర్క్యులేషన్ లో ఎక్కడైతే మనకి బ్లడ్ కోయాగ్యులేషన్ అయ్యి ముద్దల్లాగా ఉంటుందో దాని మొత్తాన్ని కూడా డిజాల్వ్ చేస్తుంది. సో ఇది ఒక మెడిసిన్ లాంటిది. ఇది దీన్ని కౌమడిన్, జాంటోవిన్ అని పిలుస్తారు. నెక్స్ట్ సిరా నిర్వాహక వ్యవస్థ. అంటే నిర్వాహక వ్యవస్థ గురించి మనం చూద్దామంటే, నిర్వాహక వ్యవస్థ అంటే ఏంటంటే ఒక శరీరంలో ఒక భాగంలో రక్తకేశ నాళికలతో ప్రారంభమై క్యాపిలరీతో స్టార్ట్ అయ్యి ఇంకొక శరీర భాగంలో క్యాపిలరీతో ఎండ్ అయినట్లయితే దాన్ని ఏమంటారంటే నిర్వాహక వ్యవస్థ అంటారు, పోర్షల్ సిస్టమ్ అంటారు. అర్థమవుతుంది కదా. కాబట్టి దాన్ని పోర్షల్ సిస్టమ్ అంటారు, నిర్వాహక వ్యవస్థ. ఫర్ ఎగ్జాంపుల్ కాలేయ నిర్వాహక వ్యవస్థ అంటారు.
మరి ఆ కాలేయ నిర్వాహక వ్యవస్థలో రక్తకేశ నాళికలు ఎక్కడ జీర్ణ వ్యవస్థలో రక్తకేశ నాళికలతో ప్రారంభమయ్యి అక్కడ నుంచి మళ్ళీ కాలేయంలో కూడా రక్తకేశ నాళికలతోటి ఎండ్ అయిపోతుంది. సో దాన్ని ఏమంటారంటే కాలేయ నిర్వాహక వ్యవస్థ అంటారు, హెపాటిక్ పోర్షన్ సిస్టమ్ అంటారు. సో ఇవి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి హార్ట్ కి సంబంధించినటువంటి టాపిక్స్ అండి. సో కాబట్టి ఖచ్చితంగా వీటి మీద మనకి బిట్లు అడిగితే ఎంతకంటే ఎక్కువగా అడగడు. సో కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరికి కూడా బాగా యూజ్ అవుతాయని ఆశిస్తున్నాను. ఇంకా కొత్తగా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. జై హింద్.